మహబూబాద్ జిల్లా మండలం జిల్లా. సరే ఒక్క నిమిషం సార్. సార్ నమస్తే అండి. సార్ ఈ సంధ్యా విత్తనం ఎలా ఉందండి, మీరు ఒక మాటలో చెప్తారా? చాలా బాగుందండి. రైతులందరూ చూస్తున్నారు కదా, ఇప్పుడు పూట వచ్చేసి మనకి 100 బస్తాల కంటే పైన వచ్చిందండి. ఒకసారి బిల్ చూపించారా సార్? 4 ఎకరాలు. ఇంకా దీనికంటే ఎక్కువ ఉన్నాయి. సేమ్ అదరాదు. 19,359 వచ్చేసి 19,069 రూపాయలు పడ్డది. దానికంటే ఒక 10 రూపాయలు తక్కువ మాత్రమే పడ్డది ఈ సంధ్యా విత్తనం అనేది. ధన్వీసీస్ కంపెనీ వారి సంధ్యా విత్తనం అందరు రైతులు వేసుకోవచ్చు. చాలా బాగా పొడవు అయితే కాయలు పొడుగు ఉన్నాయి, మళ్ళీ తూకానికి కూడా బాగానే వస్తుంది, మళ్ళీ కాయలు కూడా మంచిగా హైట్ చెట్టు బాగా వచ్చేసి. ధన్వీ సీడ్స్ వాళ్ళది సంధ్యా విత్తనం అండి. ఇది చాలా బాగుంది. నేను 4 ఎకరాలు పెట్టినా 40 ప్యాకెట్లు తెచ్చి మంచి దిగుబడి ఇచ్చింది ఇది. ఇంకా ఇప్పుడు 100 బత్తాలు తెచ్చిన, ఇంకొక 100 బత్తాలు అయితే 4 ఎకరాలు వేసిన నేను. బాగుంది. ఇదే విత్తనం 40 ప్యాకెట్ల బిల్లు చూపించమన్నా చూపిస్తాను. తట్టింది, బొబ్బలేదు, ఏం లేదు, మంచిగా. వెల్టు ప్రాబ్లం ఏమి ఉండదు, వెల్టు ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఉంది. నేను 6 ఎకరాల తోట పెడతా ప్రతి సంవత్సరం 6 ఎకరాల తోట పెడతా. ఈ పెనుగొండ రోడ్డు మాది, గుర్రాలగుట్ట దగ్గర మా చిలక ఉంటుంది. కాబట్టి రైతులు మోసం చేయవద్దు, ఏ తప్పది. అది అంటే ఇక నమ్మిన వాళ్ళది నంబర్ 1గా వేసుకోవచ్చు. 100 తోటి రైతులు వేసుకోవచ్చు అని చెప్పి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం అయితే ఫీల్డ్లోనే మనం ఫీల్డ్ పెట్టాము, దాంతోపాటు కళ్ళం మీద చూపించాము, తోటి రైతుల దగ్గర కూడా చూపించున్నాము. ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా లైవ్లోనే. ఈ విత్తనాన్ని నమ్మండి, చాలామంది రైతులు అయితే వేశారు, బాగానే దిగుబడి పొందుతున్నారు. తోటి రైతులు అందరూ విత్తనాలు ఏదేదో చెప్తున్నారు, కానీ మనం లైవ్లో ఉండి నమ్మకంగా చెప్తున్నాము, ఈ విత్తనాన్ని వేసుకోండి.